ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. చాలా మంది అతనికి వాళ్ళ సమస్యలు చెప్పుకునేవారు, కానీ ఇప్పుడు మాత్రం అతను ఒక దయనీయమైనటువంటి పరిస్థితిలో చూడండి. ఇంకెన్నెన్నో ఖర్చులు ఒక 3-4 లక్షలు పెట్టినవాడు. నేను చంపాలి, నెల జీతం నాకు అకౌంట్ వేయాలి, ఇవ్వడు అదే ప్లాన్ చెప్తాను. నాకు బాగా అర్థమైంది. వీడియో నాకు పైసలు వద్దు, పడద్దు, నెలకు 4,000 ఇల్లుకరే ఉష్ణం కట్టాలి. తినడానికి నీ ఖర్చుల మందం కూడా డబ్బులు ఇవ్వట్లేదా? కొట్టు అడుగుతా కొట్టుడే, తుక్కు కొట్టి రోడ్డు మీద తీసేసుడే. నా బుక్కడు భోజనానికి కొరకు గింత తిప్పలే పెడతా. నీకు ఎవరు పెడతారా? ఇక్కడ ఎవడున్నారా? నీకు నా చెల్లెలను రాయించలేదు, నా అక్కలను రాయించలేదు, నా అన్నదమ్ములను రాయించలేదు. ఇలాంటి కొడుకులు ప్రపంచంలో ఎవరికి ఉండకూడదు. ఆయన కడుపు చంపుకొని వాళ్ళని చదివించిన పేరు లేకుండా చేసి ఆయన దయనీయంగా రోడ్డు మీద పడేసి నాకు ఇంత హింస, ఘోరమైన హింస చేసినందుకు క్రిమినల్ కేసు పెట్టాలి. ఏ తండ్రికి జరగకూడదు. వాని ఉద్యోగులకు తీసేయాలి అని అది ఉంచదు. నా రూపరాక్షసి ఇక నన్ను చంపాలని ఎన్నో ప్రయత్నం చేసింది, ఎన్నో ఘోరమైన సగడం కట్టింది. కొడుకును ఉన్నత శిఖరాల్లో నిలపాలని ఉన్నదంతా ఆమె డాక్టర్ చదివించాడు. కానీ ఇప్పుడు ఆ కొడుకే ఆ తండ్రికి వైద్యం చేయడానికి కానీ, ఆ తండ్రిని చూసుకోవడానికి కానీ వెనుక ముందు అవుతూ కూడా ఆఖరికి చావు బతుకుల్లోకి వచ్చినా కూడా ఆ కొడుకు మాత్రం ఆ తండ్రిని చూడడానికి మాత్రం రావట్లేదు. ఈ ఘటన ఉస్నాబాద్ పట్టణంలోనైతే చోటు చేసుకుంది. ప్రస్తుతం అయితే మనం వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఒక వ్యక్తి, అతని పేరు సన్లిల్లా వెంకన్న. అతను చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఉన్నాడు. ఏంటంటే ఒకానొక టైంలో ఇందుర్తి నియోజకవర్గం నుంచి కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్గా కూడా అతను పోటీ చేయడం జరిగింది. వాళ్ళ కొడుకును కూడా ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసి డాక్టర్ను కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి మాత్రం చాలా దారుణంగా, దయనీయంగా, ఒక ఒళ్ళు గగురుపురిచే విధంగా కూడా ఆయన పరిస్థితిని అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన చూడడానికి కూడా, అంటే తన 2 కాళ్ళు కూడా పూర్తిగా కూడా, 2 కాళ్ళకు ఉన్నటువంటి ఏళ్ళు పూర్తిగా కూడా షుగర్ కారణంగా కూడా తీసివేయబడ్డాయి. కానీ ఆ గాయం మాత్రం మానకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నాడు. ఆర్థికంగా కావచ్చు, ఇటు మానసికంగా కావచ్చు, వైద్యం లేక కనీసం బుక్కెడు మెతుకులు, మంచినీళ్ళు ఇచ్చేవారు కూడా కరువైపోయారు ఆయనకు. ఇక్కడ ప్రస్తుతం అయితే ఇక్కడ వాళ్ళ ఇంటి వద్దకు మనం చేరుకోవడం అయితే జరిగింది. విజువల్స్లో చూస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనే సన్నిల్లా వెంకన్న. ఆయన పరిస్థితి చూడండి, చాలా దారుణం అయిపోయింది. అంటే ఒకానొక పరిస్థితుల్లో అతను ఒక ఖద్దరు చొక్కా పాయింట్ వేసుకొని రోడ్డు మీదకి వెళ్తే ఎంతోమంది కూడా అతనికి ఎదురొచ్చి కూడా నమస్కారం చేసి, అన్న ఎట్లున్నావు, ఏం కథ అని చెప్పి చాలామంది అతనికి వాళ్ళ సమస్యలు చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం అతను ఒక దయనీయమైనటువంటి పరిస్థితిలో చూడండి, ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఇది చూస్తుంటే కూడా దుఃఖం వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి. అసలు ఏం జరిగింది, అతనికి ఏమైంది అంటే ఒక పెద్ద నాయకులతో కూడా అతను కూర్చొని కొన్ని సమస్యలను కూడా, ఎన్నో సమస్యలను కూడా పరిష్కరించినటువంటి వ్యక్తి ఇతను. కానీ చూడండి, ఇప్పుడు ఒంటిపై బట్టలు లేని పరిస్థితి కూడా అతను రావడం జరిగింది. అంటే ఇంత దూరం ఈ కారణం ఏంటి అసలు అనేది కూడా మనం తెలుసుకున్నాం. ఇంకన్నా అసలు ఏం జరిగింది, ఇంత దారుణంగా మీరు రావడానికి కారణం ఏంటి, పరిస్థితి ఏంటి? నేను ఉస్నాబాద్లో సీడ్స్ మొక్కల వ్యాపారం చేస్తుంది. నా పిల్లలను బొల్లెల పల్లెం అది. నా పిల్లలు మంచి చదువు చదివితే, ఇంగ్లీష్ మీడియం చదివితే వాళ్ళకి మంచిగా ఉన్న స్థానానికి తీసుకోకపోతే నాకు బుక్కడ అన్నం పెడతా అనుకొని నేను మైండ్లో పెట్టుకొని తీసుకొచ్చి భారత పబ్లిక్ స్కూల్ వేసిన. భారత పబ్లిక్ వేసినాక ఆ భారత పబ్లిక్లో 10వ తరగతి అయిపోయింది. తర్వాత నారాయణ కాలేజీలో 4 సంవత్సరాలు చదివించిన. లాంగ్ టర్మ్, 2 రెగ్యులర్. ఆయన సీటు లాస్ట్ దశలో ఆ బీ కేటగిరీలో వచ్చింది. బీ కేటగిరీలో ఎత్తే నేను వాళ్ళను వీళ్ళు అది వేసి నేను ఆ బీ కేటగిరీలో సీట్ వచ్చిందని ఏ కేటగిరీగా మార్చిన. అప్పుడు రాజశేఖర్ గవర్నమెంట్ వచ్చింది. మార్చినాక వీడిగా మా ఫాతిమా కాలేజీలో మెడికల్ కాలేజీలో జాయిన్ చేసిన కాలేజీ పోతాడు. ఇక నేను మా భార్యను ఏం చేసినంటే, నా భార్య ఇక్కడ ఉంటే 1,00,000 రూపాయలు హాస్టల్ ఫీజు, 80,000 రూపాయలు యూనివర్సిటీ ఫీజు, తర్వాత ఇంకెన్నెన్నో ఖర్చులు ఒక 3-4 లక్షలు పెట్టినవాడు. ఇంత సంవత్సరం గంతి కట్టాలని చెప్పిండు. అరే ఎట్లా మరి
ఒక యూనివర్సిటీ అయితే కట్టగలుగుతాం. ఇవన్నీ కట్టాలంటే నేను మనిషి కాదు కాబట్టి మరి ఎట్లా అని ఆలోచించి నీ అటువంటి నాట పెద్దలు ఆలోచించి ఏమున్నా మీ భార్య ఉట్టుకొని ఉంటుంది కదా, అక్కడ రూమ్ తీసుకొని ఉంచు, ఇంత వాటి పెడుతుంది, ఆయనతో ఆడ కూర్చుంటుంది, అయితే వాటి పెడుతుంది, కాలేజీ పోతావు అదా అని చెప్తే ఫతిమే కాలేజీ పక్కన రూమ్ తీసుకున్నా. ఫతిమే కాలేజీ పక్కన రూమ్ తీసుకొని 4 ఏళ్ళు కాలేజీ పూర్తి చేసిన. 4 ఏళ్ళు కాలేజీ పూర్తి చేసినాక ఇక 4 ఏళ్ళు అవుట్ సర్జన్ అయిపోయింది. విజయవాడ పోయినాం, ఎక్కడికి పోయినాం, ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఇక అవన్నీ సర్టిఫికెట్లు తెచ్చినాం. ₹1,00,000 అవి వెరిఫికేషన్లో అన్నీ యూనివర్సిటీ ఫీజులు కావచ్చు, లేకుంటే ఇంక రకరకాల ఫీజులు కావచ్చు, అవన్నీ కట్టి తెలంగాణ మార్చినాం. తెలంగాణ మార్చినాక మన తెలంగాణ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియా అది మీరు ఇంత డబ్బులు కట్టాలి మరి అడిగా అని చెప్పంటే సరే అనుకున్నాం. వాళ్ళు వేసిన ఫైన్, వాళ్ళు వేసిన పెనాల్టీ కట్టి తెలంగాణ యూనివర్సిటీగా మార్చాం. మీ భార్య నువ్వు చేసుకున్న భార్య, నువ్వు కట్టుకున్న భార్య ఏమంటుంది అసలు మరి? విని చంపాలి ఫస్ట్, నెలనాడు జీతం అకౌంట్లో వేయాలి అని ఒక ప్లాన్ చేసుకున్నది. అది నేను చంపాలి, నెలనాడు జీతం అకౌంట్ వేయాలి, ఇవాడు అదే ప్లాన్ చేస్తాడు. నాకు బాగా అర్థమైంది, వీడియో నాకు పైసలు వద్దు, పడద్దు, నెలకు 4,000 ఇల్లుకరే ఉష్ణాలు కట్టాలి. ఇక నేను ఏమైనా పప్పు చారు అది వంకొచ్చుకుంటే ఇదో 1,000-2,000 అవుతాయి, ఇది గీయన పెట్టరా అని చెప్పంటే ఇక వాడు అది కూడా ఇత్తలేడు కనీసం. అంటే ఇప్పుడు తినడానికి నీ ఖర్చుల మందం కూడా డబ్బులు ఇవ్వట్లేదా? కొట్టు అడుగుతా కొట్టుడే, తుక్కు కొట్టి రోడ్డు మీద తీసేసుడే. మా ఇంట్లో పట్టెలు ఉంటే ఊడిసేటి కట్టెలు, నా పెన్నో దిగ్గొట్టుడు, వాడో దిక్కుడు. ఇక నా పెన్నం అయితే ఆ డోర్ దగ్గర ఉంటుంది, ఎవరు చూడకుండా ఇక ఆ కట్టెలు ఇట్లా కొడుతుంది. ఎందుకు కొడుతుంది అంటే నా కాళ్ళలో శక్తి లేదు, ఆ కాళ్ళలో శక్తి కాబట్టి దాడు నా నన్ను దొరకబట్టాడు. ఈనంగా తిరిగి కొడుతుంది, ఆనంగా తిరిగి కొడుతుంది, ఆనంగా తిరిగి కొడుతుంది, ఈనంగా తిరుగుతుంది. నర గోస. అరే ఎందుకు నన్ను కొడతాను? నా బుక్కడు భోజనానికి కొరకు గింత తిప్పలే పెడతా. నీకు ఎవరు పెడతారా? ఇక్కడ ఎవడున్నారా? నీకు భోజనం ఎక్కడిదిరా? నీకు భోజనం పెట్టాక నువ్వు తింటాక నీకు ఎవడు ఉన్నాడు? నీ చుట్టూ ఉన్నాడా? నీ బంధు ఉన్నదా? నీ అవ్వ ఉన్నదా? నీ అక్క ఉన్నదా? నీ చెల్లె ఉన్నదా? ఇవి ఎవరినూ నచ్చావు నువ్వు అని చెప్పి ఘోరం కొడుకు. ఇక కొడుకు అయితే చెప్పుకుంటాడు, పో వెళ్ళిపో అని ఇద్దరు కలిసి రోడ్డు మీద ఎత్తేసారు. రోడ్డు మీద ఎత్తేసిన ఆ సల్లే రోడ్డు మీద పని తెల్లారు. ఇక్కడ కరీంనగర్ అంటే కరీంనగర్లో బస్ స్టాండ్ లో ఇచ్చిపెట్టిరని చెప్పి మాకు తెలిసింది ఒక విషయం, అది నిజమేనా? తర్వాత అయితే ఇక వీడదనమాట. నేను ఎవరు చెప్పుకోవాలి? బదాలు చెప్పుకుంటే నేను బాగా సౌభాగ్యం పలికినని. నా మాటలు అంటే దానిగా ఈ భూమి మీద ఇవ్వదులేదు. నా చెల్లెలను రాయించలేదు, నా అక్కలను రాయించలేదు, నా అన్నదమ్ములను రాయించలేదు, నా బంధువులను రాయించలేదు. ఇక మాటలు అంటే ఘోరంగా తిడుతుంది వాళ్ళు. నేను ఒకసారి అరే ఏంది రాని నన్ను చదివితే నేను సుఖపడతాకున్నా, అన్నం తింటా పెడతాకున్నా, ఇంత ఘోరంగా నన్ను ఇచ్చేవాడిది అని చెప్పేది. గుర్రంగా వచ్చి రోడ్డు మీద వేసిరు. రాత్రి రోడ్డు మీద వేసిరు, కాళ్ళు కట్టిరు 12 గంటల రాత్రి కాళ్ళు కట్టి చక్కగా తీసుకొచ్చి బస్ స్టాండ్లో వేసి ఇక నాకు ఇడు పోరాదా అడు పోరాదా ఏం చేయరా. తెల్లారదాకా ప్లాట్ఫామ్ మీద పడి తెల్లారగా మెల్ల మనకు తెలిసిన ఉంటారు వస్తున్నాను సార్, ఒక 50 రూపాయలు ఇవన్నా అంటే నువ్వేంది అన్నా, నువ్వు 50 రూపాయలు అని చెప్పి నువ్వు ఇవన్నీ తిన పెడుతుంది. ఒక 50 హుస్నాబాద్కి వచ్చిన. ఏమన్నారు మరి? పోలీస్ స్టేషన్ వేరు కదా, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా ఇచ్చిరా? ఏమంటారు? నీ కొడుకు ఫోన్ చేస్తే ఏమంటాడు? మేము కూడా నీ కొడుకును సంప్రదిస్తే వస్తున్నా అంటాను కానీ రావట్లేదు. అసలు నువ్వు ఏం కోరుకుంటున్నావు? అసలు రెస్పాండ్ అయితే లేడు. నువ్వేం కోరుకుంటున్నావు? నేను నా భార్యను తీసుకొచ్చి క్రిమినల్ కేసు పెట్టాలి వాళ్ళని. నాకు ఇంత హింస, ఘోరమైన హింస చేసినందుకు క్రిమినల్ కేసు పెట్టాలి. ఏ తండ్రికి జరగకూడదు. వాని ఉద్యోగులకు తీసేయాలి. ఉద్యోగులకు తీసేస్తే అప్పుడు తెలుస్తుంది. అప్పుడు వాడు అరే గిట్టట్లయింది అనుకుంటే నువ్వు చేసిన తప్పులకి ఇదని చెప్పి ఉద్యోగులకు తొలగించాలి.
నా భార్య మీద ఫస్ట్ క్రిమినల్ నెంబర్ 1 కేసు భార్య మీద, సెకండ్ వాని మీద అని అది ఉంచదు. నా రూప రాక్షసి ఇక నన్ను చంపాలని ఎన్నో ప్రయత్నం చేసింది, ఎన్నో ఘోరమైన సగడం కట్టింది. ఏం చెప్తావు అంటే ఇప్పుడున్న సమాజానికి నువ్వు ఎంతో చూసినావు, ఎంతో మందితోని మంచి మంచి నాయకులతో, పెద్ద పెద్ద రాష్ట్ర స్థాయి దేశ స్థాయి నాయకులతో తిరిగినవి, నీకు ఈ పరిస్థితి వచ్చింది అంటే ఇప్పుడున్న తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ నువ్వేం సందేశం ఇస్తావు? నేను తప్పు చేసినా అంటే సమాజానికి ఇది కరెక్ట్ కాదు. సమాజం డెవలప్ కావాలి, వెనుక ఉన్నోడు ఏదైనా ఒకటి డెవలపింగ్ మీ కొరకు ఏదో మంచిగా ముందుకు తీసుకుపోవాలి. ఇక నేనే ఈ రకంగా ఎట్లా అంటే ఈ సమాజం నన్ను ఏం వాడుకుంటుందో, నా పరిస్థితి ఏం చూస్తూ ఆ సమాజం ఆలోచించి వాళ్ళకు తగిన శిక్షణ వేయాలి. అదే ఇప్పుడున్న తల్లిదండ్రులకు ఏం చెప్తావు? తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ? తల్లిదండ్రులు కానీ ఎప్పుడు కానీ తల్లిదండ్రి అన్నాడు, నా కొడుకున్నాడు, నా బిడ్డ ఉన్నాడు, నా దగ్గర 10,000 లేవు, చదువు చదివిస్తా, వాళ్ళ ఉన్నంత స్థాయి తీసుకుపోయి నా చేతి రూపాయలు ఉంటే తప్పు. సో అంటే చూడొచ్చు, చాలా దయనీయమైనటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అంటే ఈ యొక్క ఇతని గురించి చాలామంది కూడా స్టోరీ తీసిన చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నాడు. మీ సుమన్ టీవీలో స్టోరీ తీయండి అని కూడా చాలామంది మనకు ఫోన్ కాల్స్ వచ్చిన క్రమంలో కూడా వాళ్ళ కొడుకు కూడా మనం కాల్ చేయడం జరిగింది. కాల్ చేసిన తరుణంలో కూడా అతను ఎలాంటి రెస్పాండ్ కావట్లేదు. అంటే ఇట్లా మేము స్టోరీ తీసేందుకు వెళ్తున్నాం, మీ డాడీ పరిస్థితి ఏంటి, అసలు మీరు వస్తారా రారా అని చెప్పి మేము అడిగితే వస్తున్నా అని చెప్పి నిన్నటి నుంచి కూడా అతను మనకు రెస్పాండ్ కాలేదు. ఓన్లీ మెసేజ్లో రెస్పాండ్ అయ్యాడు. రెస్పాండ్ అయిన తర్వాత కూడా మనం చూసాం, ఈరోజు ఉదయం కూడా చూసాము, ఆయన కూడా అదే పరిస్థితిలో ఉండడం కూడా మనం వచ్చి ఇక్కడ స్టోరీ తీయడం జరిగింది. వాళ్ళకు సంబంధించిన వాళ్ళు లోపల కొద్దిగా శుభ్రం చేస్తున్నారు అంతా కూడా. ఇదే ఇంట్లో అయితే ఒక్కడే దయనీయమైనటువంటి పరిస్థితుల్లో అంటే వాళ్ళ అన్న బిడ్డకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చాయని కొద్దిగా ఏదో పరిస్థితి మంచిగా లేదని చెప్పి కూడా ఇక్కడ సేవ చేసేందుకు వచ్చి అలా వాళ్ళ అన్న కుమార్తె అయితే అసలు ఎందుకు ఆయన పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది, వాళ్ళ కొడుకు ఎందుకు రావట్లేదు ఇక్కడికి? అన్న మొన్న కరీంనగర్ బస్ స్టాండ్ లో వదిలేశాడని తెలియదు నాకు. హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ముందు పడుకున్నాడంట. నా నెంబర్ చాలా మంది దగ్గర ఉంది, నాకు కాంటాక్ట్ చేసిండు. ఇప్పుడు ధనలక్ష్మికి ఇట్లా మీ బాబాయ్ అట ఇట్లా పడుకున్నాడు రోడ్డు మీద అనగానే నేను వెంటనే బండి మీద వచ్చేసరికి దీని స్థితిలో అక్కడ పడుకొని ఉన్నాడు. బాబాయ్ ఏం జరిగింది అంటే కరీంనగర్ బస్ స్టాండ్లో నన్ను వదిలేసి పేర్లు బిడ్డ, నేను ఆటో తీసుకొని ఇట్లా వచ్చిన, నా పరిస్థితి అంటే వచ్చేటప్పుడు అన్నం తీసుకొచ్చి తినబెట్టి స్టేషన్కి వెళ్ళి కాంప్లిమెంట్ ఇచ్చినాను. ఈ రోజుకు 3 రోజులు గడుస్తుంది సార్, వస్తున్నా తప్ప రావడం లేదు, చూడడం లేదు. ఆయన దయనీయ పరిస్థితి చూస్తే నాకు ఇంట్లో ఉండాలనిపిస్తలేదు. ఎలాంటి అధికారులైనా అతను గవర్నమెంట్ జాబరు చిగురుమాడిలో చేస్తున్నాడని తెలుసు, మాకంతా కాంటాక్ట్స్ లేవు. ఆయన ఎంతంటే మా నాన్న వల్ల తమ్ముడు అనే ఉద్దేశంతో నేను వచ్చి ఏదో పెడుతున్నా, 2 రోజులు పెడతాను. ఆ స్థితి ఆ రోడ్డు మీద పడేసిన పరిస్థితిని చూసి ఇకనైనా స్పందించి అధికారులు ఎవరైనా ఉంటే వెంటనే ఆయనకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా. రోజులు గడిస్తే ఆయన ప్రాణం ఉండేలా లేదండి. దయచేసి ఎవరైనా దాతలైనా ఇంకెవరైనా ప్రభుత్వ అధికారులైనా ఆయన హోదాలో ఉన్న మనిషి, తన గురించి తెలియని వాళ్ళు లేరు. దయచేసి ఎవరైనా వచ్చి ఆయనను ఆర్థికంగా సహాయం చేయండి, లేదా ఆయన పుట్టిన గ్రామంలోనైనా ఆయనను పెట్టేసి ఆయనకి ఏదైనా సేవ చేసేలా చేయండి, లేకపోతే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను సార్. ఇలాంటి కొడుకులు ప్రపంచంలో ఎవరికి ఉండకూడదు. ఆయన కడుపు చంపుకొని వాళ్ళని చదివించిన పేరు లేకుండా చేసి ఆయన దయనీయంగా రోడ్డు మీద పడేసిన కఠినంగా శిక్షించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. చూడొచ్చు, అంటే దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అంటే మేము చూడలేక అతనికి కొద్దిగా 1-2 రోజులు సేవలు చేసేందుకు వచ్చాం, కానీ చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఎవరైనా దాతలు ఉంటే ముందుకొచ్చి ఆదుకోవాలని కూడా వారు కుటుంబ సభ్యులు అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.